కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీకి 40% ఓటు బ్యాంకు ఉంటే, అలాగే వైసీపీకి 40% ఓటు బ్యాంకు. మొత్తం 80% ఓటు బ్యాంక్ అక్కడ పోయింది. మిగిలిన 20% ఓటు బ్యాంకులో జనసేనకి 10% ఉంటే, రిమైనింగ్ 10%లో 2% కాంగ్రెస్కి ఉంటే, 2% బీజేపీకి ఉంది. ఇంకా మొత్తం మీద ఇప్పుడు ఎంత మిగిలింది? 5-6% ఓటు బ్యాంక్ మిగిలింది. ఈ 5-6% ఓటు బ్యాంకే మన యొక్క గెలుపు ఓటములే డిసైడ్ చేస్తాయి. అవును. చాలామంది పార్టీ నాయకులు కానీ ఇంకొకరు కానీ ఏమనుకుంటారంటే, గెలుపు ఓటములు డిసైడ్ చేసేది ఆ పార్టీకి ఉన్న స్టాండర్డ్ ఓటు బ్యాంక్ అనుకుంటారు, కార్యకర్తలు అనుకుంటారు. అలా కాదు, న్యూట్రల్స్ మాత్రమే గెలుపు ఓటములు డిసైడ్ చేస్తాయి. ఆ న్యూట్రల్స్లో ఎంప్లాయీస్ ఉండొచ్చు, ఆ న్యూట్రల్స్లో జాబ్ చేసే వాళ్ళు ఉండొచ్చు, ఆ న్యూట్రల్స్లో చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు. వీళ్ళు ఏం కోరుకుంటారంటే స్టేట్ బాగుండాలని మాత్రమే కోరుకుంటారు. ఆ పార్టీ మీద లాభం ఉండదు, ఈ పార్టీ మీద కూడా ఉండదు. ఈ స్టేట్ ఎవరు వస్తే బాగుండు, ఎవరికి అవకాశం ఇస్తే బాగుండు అని చెప్పి ఆలోచిస్తారు. ఈ 4-5-6% ఏంటంటే ఈ ఓటు బ్యాంకు వీళ్ళ లైఫ్లో పాలకైనా కానీ మేము ఓటు వేస్తాం తప్పించి జగన్మోహన్ రెడ్డికి కనుక మేము ఓటు వేయము అన్న స్టాండ్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. అవును, క్లియర్. ఇంకా పోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే ఓట్స్ బ్యాటింగ్ ఎంత? 39.6%. 40% వేసుకో. ఆ 40% ఓటు బ్యాంకులో రేపు ఆయన అధికారంకి వస్తారంటే రారు. ఎందుకు? కూటమికి ఆల్రెడీ టీడీపీకి 40% ఉంది, జనసేనకి 10% ఉంది, బీజేపీకి 2% ఉంది. అంటే ఆల్మోస్ట్ అక్కడ ఎంత వస్తుంది మనకి? 52%. సరే 50% వేసుకో, నోట్రల్ ఎంత కొంత వేస్తారు కదా. అంటే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా ఎవరు వస్తున్నారు? కూటమే కూటమే వచ్చింది.